హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. ఇక్కడ బాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంత త్వరగా అట్రాక్ట్ అవుతారా ఎవరైనా? ఈ అమ్మాయి ఏంటి అంతలా గుర్తొస్తోంది? అసలు యుఎస్ వెళ్ళాలి అన్న ఆలోచన కూడా భారంగా అనిపిస్తోంది. అమ్మో, వెరీ డేంజరస్. ఈ ఏజ్లోనే మన మనసు కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే అట్రాక్షన్కి గురై చదువుని కెరీర్ని పాడు చేసుకోవాల్సి వస్తుంది. లైఫ్ ఇక్కడే ఆగిపోకూడదు. రే హేమాంష్, తన మాటలతో నిన్ను మాయ చేస్తోందిరా. కంట్రోల్, నీ లైఫ్ని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించు అని బుద్ధి పదే పదే హెచ్చరిస్తుంటే కష్టంగా కళ్ళు మూసుకున్నాడు. నిద్రపోయాడో లేదో అతనికి మాత్రమే తెలుసు. నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటలకి ఫ్లైట్ ఉండడంతో 5:30కి ఇంట్లో నుండి బయలుదేరారు శైలజ, రఘురాం గారు. నేను వస్తానని గొడవ చేస్తుంటే ఇందుని కూడా తీసుకొచ్చారు. మిర్రర్లో నుండి ఇందుని నిమిషానికి ఒకసారి చూస్తున్నాడు హేమాంష్. ఇందు శైలజతో మాటల్లో పడింది. తను అంత గమనించట్లేదు అతన్ని. రఘురాం గారు డ్రైవింగ్ చేస్తున్నారు. 1 వీక్లో వస్తావు కదా, టికెట్స్ కూడా బుక్ చేశాను అన్నాడు రఘురాం గారు డ్రైవింగ్ చేస్తూ. ఆమె మీద ఉన్న ధ్యాసతో హా డాడ్, వస్తాను అన్నాడు. నువ్వు వచ్చాక త్వరగానే పెళ్లి పెట్టుకుందాం, సరేనా అంటుంటే అప్పుడు ఈ లోకంలోకి వచ్చి వాట్ అంటూ అరిచాడు. ఉలిక్కి పడి చూసింది ఎందు అతని అరుపుకి. ఏంట్రా అలా అరిచావు? అది డాడ్, నథింగ్ అని తడబడుతూ చెప్పి, ఓకే డాడ్, మీరు ఎలా అంటే అలాగే. ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఈ పెళ్లి గోల తప్పుతుంది. ఇంకా కొన్ని రోజులు డాడ్ మామ్ నెంబర్స్ బ్లాక్లో పెట్టేయాలి అనుకున్నాడు. ఇక ఎయిర్పోర్ట్ రావడంతో కారాగింది. కొడుకు ఇంకా సేపట్లో వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు, కానీ ఎందుకంత దిగులుగా ఉందో మనసు అర్థం కావట్లేదు శైలజకి. ఏంటి మామ్, మళ్ళీ వస్తాగా, ఎందుకంత బాధపడుతున్నావు? నిజంగా వస్తావా అని బాధగా అడిగింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి చూశాడు. అదేంటి అలా అడుగుతున్నావు? ఏమోరా, నా మనసు ఎందుకో నువ్వు రావేమో అనిపిస్తోంది. నువ్వు లేనిపోని ఐడియాస్ వాడికివ్వకు. వాడు అలా ఏం ఆలోచించలేదు. మన మాట కాదంటాడా అంటుంటే, అది కూడా నిజమే, నా కొడుకు బంగారం, మేమేది చెబితే అదే వింటాడు అంటుంటే, ఇప్పుడు మీ మాటను తప్పబోతున్నాను, నన్ను క్షమించండి అనుకున్నాడు. పక్కన ఇందు చాలా బాధపడింది. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ రాడు, వస్తాడని భ్రమలో ఉన్నారు. మిమ్మల్ని ఒక రకంగా నేను కూడా మోసం చేస్తున్నాను అత్తయ్య, నన్ను క్షమించండి అని మనసులోనే తనకి క్షమాపణ చెప్పుకుంది. ఏంట్రా అలా డల్గా ఉన్నారు? ఏం లేదత్తయ్య, ఆయన వెళ్తున్నారు కదా, అందుకే బాధగా అనిపిస్తోంది అని హేమాంషిని చూసింది. ఆమె మాటలకు అతను తల తిప్పి ఇందుని చూశాడు. నిజంగా ఆమె కళ్ళల్లో ఉన్న భావాలని లెక్కగడుతుంటే అసలు అతని పాదం అక్కడి నుండి కదలంటోంది. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ కలుస్తానో లేదో అన్న బాధ స్పష్టంగా అతనికి తెలుస్తోంది. ఆమె కళ్ళు ఎంత దీనంగా పెట్టిందంటే అంత రాక్ హార్ట్ కూడా కరిగి ఇంకొక క్షణం అక్కడే ఆగితే జీవితాంతం ఇక్కడే ఉండిపోతాను అన్న అభిప్రాయానికి వస్తానేమో అనిపిస్తుంటే ఇక తల తిప్పేసుకొని ఇక నేను వెళ్తాను అని మనసుని కఠినంగా మార్చుకొని అక్కడి నుండి తల్లిని తండ్రిని హత్తుకొని బాయ్ అని ఇందుకి చెప్పి కల్లారా మనసారా అతనికి తెలియకుండానే ఆమెను ముద్రించుకొని అక్కడి నుండి చెక్-ఇన్ అవుతుండగా మై ఫ్రెండ్ అని ఎంత తియ్యగా ఎంత ప్రేమగా పిలిచిందో. ఆ పిలుపుకి అందరూ ఇందు వంక తలతిప్పి ఆశ్చర్యంగా చూశారు. హేమాంష్ అడుగు అక్కడే ఆగి ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతని చూపులకి ఆమె ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏడుస్తూ అతన్ని గట్టిగా కరుచుకుపోయి గుక్కపట్టి ఏడుస్తోంది. అసలు ఆమె ప్రవర్తనకి అందరి బుర్రలు బ్లాస్ట్ అయినట్లు అనిపిస్తుంటే హేమాంష్కి మాత్రం ఉక్కిరి బిక్కిరవుతోంది. ఆమె స్పర్శ అతన్ని నిలువెల్లా ఆమె ప్రేమలో కరిగిపోమ్మని చెబుతుంటే ఆ క్షణం అన్నీ మరిచి ఆమెను గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. చూస్తున్న రఘురాం గారు, శైలజ కళ్ళల్లో నీళ్లు చేరాయి. ఫైనల్ అనౌన్స్మెంట్ వినిపిస్తుంటే ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇందుని దూరం నెట్టేసి, దగ్గరవ్వాలని చూడకు, నీకు నేను శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈ విషయం నా వాళ్ళకి చెబితే ఊరుకోను. నీ మాటలతో నీ ప్రవర్తనతో నన్ను మాయ చేస్తున్నావని నాకు అర్థమవుతోంది. వెళ్ళిపో నా జీవితం నుండి. డోంట్ వర్రీ, నేనే వెళ్ళిపోతున్నానులే, నేనిక రాను అని నా వాళ్ళకి చెబితే బాగోదు. చెప్పినా నాకేం ఫరక్ లేదు, కానీ గుడ్ బాయ్ అని సీరియస్గా చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. అతని మాటలకి దుఃఖం ముంచుకొస్తుంటే అక్కడే కూలబడి గట్టిగా ఏడ్చేసింది. ఎందుకు ఏడుస్తుందో తెలీదు. నిన్నటి వరకు కూడా అతనంటే ఇష్టం లేదు, ఒక చెడ్డవాడిలాగే చూసింది. ఎప్పుడైతే అతను ఆమెతో కాస్త చనువుగా మాట్లాడాడో
ఆమె అంచనాలని తారుమారు చేస్తూ తెలియకుండానే ఆమె గుండెల్లో గూడు కట్టుకున్నాడతను. అతని మాటలు ఆమెకు కొత్తేం కాదు. ఇంతకుముందు చాలాసార్లు ఆమెను చాలా తిట్టాడు. అయినా కానీ అప్పుడు ఇంతలా బాధపడలేదు. మొదటిసారి అతని మాటలకి ఆమె మనసు ముక్కలైంది. మొలకెత్తకుండానే ఆమె చిన్నారి మనసు ఛిద్రమైపోయింది. కన్నీళ్లతో అతన్ని చూస్తూ ఉండగానే అతను కనుమరుగయ్యాడు. ఆ చిట్టి మనసు ఎంతలా విలవిలలాడిందో. ఏడుస్తున్న హైందవిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు రఘురాంగారు, శైలజ. అమ్మ ఇందు, ఏమైందమ్మా అని అడుగుతుంటే ఏం చెప్పాలో ఆ చిట్టి గుండెకి తెలియట్లేదు. ఎందుకంటే అతను శాశ్వతంగా రాడు అని చెబితే ఆ తల్లి తండ్రి గుండె పగిలిపోతుంది. అతను నన్ను ఇష్టం లేదని మొహం మీదే చెప్పాడు అని చెబితే వాళ్ళ మనసు గాయపడుతుంది. ఆ ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని చెబితే ఎందుకని ఆరా తీస్తారు. ఏమని చెప్పాలో ఆమెకేం అర్థం కాలేదు. చెప్పమ్మా, ఏమైంది, ఎందుకంత ఏడుస్తున్నావు అని అడుగుతుంటే ఏం లేదని తల అడ్డంగా ఊపింది. నా కొడుకు వదిలి వెళ్ళిపోతున్నాడని బాధపడుతున్నావా? మళ్ళీ వస్తాడుగా, ఎందుకంత బాధపడుతున్నావు? ఇప్పుడే ఇలా బాధపడితే ఎలా చెప్పు? వాడు నీతో పాటు శాశ్వతంగా ఉండడానికి కాస్త టైం పడుతుందమ్మా. ఇప్పుడు మళ్ళీ వచ్చినా కానీ నిన్ను పెళ్లి చేసుకొని 4 ఇయర్స్ యుఎస్ వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకెంత బాధపడతావు? వారం రోజులకే ఇంత ఏడుస్తున్నావు అంటుంటే కన్నీళ్లతో చేసింది ఇందు. వాడి మీద అంత ఇష్టం ఎప్పుడు పెట్టుకున్నావే? ఏంటి, నిన్నటి వరకు మీ అబ్బాయి చెడ్డవాడు, అతన్ని కొట్టించాలి అని బాగా తిట్టేదానివి, ఇప్పుడేంటి అలా ఏడుస్తున్నావు అని నవ్వుతుంటే మాట్లాడలేదు ఇందు. తల కిందకి దించింది. ఇక కొన్ని రోజులు పోతే అతను ఇక్కడికి రాడు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఇక నేను కూడా ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఎక్కడికైనా నాన్నని తీసుకుని వెళ్ళిపోతాను. ఆ ఇంట్లో ఉండడం పద్ధతి కాదు అని నిర్ణయించుకొని అక్కడి నుండి లేచి ఇంటికి బయలుదేరారు. కారులో కూర్చొని ఎంతసేపు హేమాంష్ మాట్లాడిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంది. ఎంత బాధ కలిగిస్తున్నాయో అతని మాటలు. అసలు ఎంత బాధ ఆమె జీవితంలో ఎన్నడూ ఎరగలేదు. వాళ్ళ పిన్ని తిట్టినప్పుడు కూడా ఎప్పుడు మనసు మీదకి తీసుకోలేదు. అవన్నీ కామన్ కదా అనుకుంది. బట్ మొదటిసారి ఎందుకంత మనసు ఇంత చిత్రవదకి గురవుతోందో ఆ చిట్టి గుండెకి ఏం అర్థం కావట్లేదు. మదికే అతిథిగరా నేలను, సెలవైనా అడగకపోనేలను, ఎదురు చూపుకోని దరేది, ఊగిన ఉసురే కన్నీరై, మనసు అడిగిన మనిషెక్కడోనా, పిలుపే అందని దూరాలలో, అలలైపోయెను నా ప్రేమలో, అలలై పొంగెను నా కన్నులో. రాత్రి బాగానే మాట్లాడాడు. సడన్గా ఏమైంది? ఎందుకంతలా కఠినంగా మాట్లాడాడు? నేనేం తప్పు చేశాను? నిజంగా నా ప్రవర్తనలో ఏదైనా తప్పు కనిపించిందా? అందుకే అలా మాట్లాడా? అవును, నేను తప్పు చేశాను. ఏమో, అతన్ని అలా హత్తుకోవడం చాలా పెద్ద తప్పు. కోపం వచ్చి అలా అనేశాడు. ఆల్రెడీ అతనికి నా మీద కోపం ఉంటుంది. అందులో నేను వెళ్ళి అలా హత్తుకోగానే ఆ కోపం మరింత ఎక్కువైంది. తప్పే కదా. పరాయి మగాడిని అలా పట్టుకుంటే ఏమనుకుంటారు? ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్తో సంబంధం లేకుండా అని తన మనసుకు తనే సర్ది చెప్పుకొని అలా కళ్ళు మూసుకుంది. కాస్త ఊరటగా అనిపించింది. ఇక రాడు అని మెంటల్గా ఫిక్స్ అయ్యి అతనితో పెళ్లి జరగదు అని కూడా తన బ్రెయిన్ని ప్రిపేర్ చేసి అతని రూపాన్ని ఆమె మనసులో ముద్రించుకొని ఇక ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది ఇందు. ఏమి కానీ ఒక పరాయి ఇంట్లో ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అయినా ఊరికే తేరుగా తింటే ఇప్పుడు బాగానే ఉంటుంది. కోపంలో ఏదైనా ఒక మాట అంటే నేను తట్టుకోలేను. నాన్న పరువు తీయలేను. నాన్నగారికి నిజం చెప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. కాస్త సర్దుకున్నాక అనుకొని ఇల్లు వచ్చే వరకు అలా ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. ఇల్లు రావడంతో కారాపి ఇందుని తీసుకుని లోపలికి వెళ్ళింది శైలజ. రఘురాంగారు, రాఘవ గారు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఎందుకో కొడుకు లేకపోయేసరికి చాలా వెలితిగా అనిపిస్తోంది. ఇందు వచ్చినప్పటి నుండి చాలా డల్గా ఉంది. తన రూమ్ నుండి బయటకు రాలేదు. హేమాంష్ వెళ్ళడంతో తనలా బాధపడుతుంది అనుకొని తను డిస్టర్బ్ చేయలేదు. రాత్రి వరకు తినమని ఎంత బ్రతిలాడినా బయటకు రాలేదు. తిండి తినలేదు. ఈ పిల్లకి ఏమైంది? తినకుండా పడుకునే ఉంటుంది. వాడి మీద అంత ఇష్టం ఎప్పుడు ఏర్పడిందబ్బా? నిన్నటి వరకు గొడవ పడుతూనే ఉన్నారుగా. ఏంటో ఈ పిల్లల మనసులో ఒక పట్టాన అర్థమే కావు. సరే, దాన్ని ఎలాగైనా ఒప్పించి తినిపించి పడుకోబెట్టాలి అని రూమ్కి వెళ్ళింది శైలజ. నిద్రపోయి కనిపించింది. అమ్మ ఇందు, ఏంటే ఒకటే పనిగా నిద్రపోతున్నావు?
అని ఫోర్ హెడ్ మీద చెయ్యి వేయగానే సుర్రుమని తాకింది. అయ్యో ఏమైందమ్మా, ఇంతలా ఫీవర్ వచ్చిందేంటి అని కంగారుగా తనని లేపి గుండెలకి హత్తుకొని బుగ్గలు తడుతూ పిలుస్తుంటే కళ్ళు మోస్తూ తెరుస్తూ కళ్ళు తెరిచింది. ఏమైంది సడన్గా, ఈ జ్వరం ఏంటి అని పక్కన వాటర్ బాటిల్ తీసి వాటర్ తాగించింది. వెంటనే ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి రప్పించింది శైలజ. కాసేపటికి డాక్టర్ రావడంతో ఇందుని చెక్ చేసి ట్యాబ్లెట్కి తగ్గేలా లేదు అని ఇంజెక్షన్ చేసి మెడిసిన్ రాసిచ్చి ఇంకొక గంటలో ఫీవర్ తగ్గుతుంది, ఇప్పుడు ఏదైనా తినిపించి ట్యాబ్లెట్ వేయండి, నార్మల్ ఫీవరే, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. ఇదంతా తన కొడుకు ఇందుని వదిలి వెళ్ళిపోవడం వల్లే ఫీవర్ వచ్చింది అని అర్థమవుతుంటే ఒకవైపు సంతోషం, తనకు ఫీవర్ వచ్చిందన్న బాధ, మరోవైపు ఒక్క రోజులో ఇంత ప్రేమ పెంచుకుంటారా? వాళ్ళు మాట్లాడుకుంది నిన్న రాత్రి మాత్రమే. ఆ ఒక్క రాత్రిలో ఏం మాట్లాడుకున్నారు? ఎందుకంత అఫెక్షన్ పెంచుకుంది వాడి మీద అని వాళ్ళేం మాట్లాడుకున్నారో తెలుసుకోవాలన్న కుతూహలం మొదలైంది శైలజకి. ఇందు కోలుకున్నాక అడుగొచ్చని కామ్గా ఉంది. డాక్టర్ చెప్పినట్లుగానే గంటకి ఫీవర్ తగ్గి కళ్ళు తెరిచి చూసింది. అమ్మ ఇందు, ఏమైందిరా, ఒక్కసారిగా ఫీవర్ ఎందుకు వచ్చింది? నా కొడుకు నిన్ను వదిలి వెళ్ళిపోయాడని బాధపడుతున్నావా అని అడుగుతుంటే మాట్లాడలేదు. ఎయిర్పోర్ట్లో హేమంష్ మాట్లాడిన మాటలే ఆమెను బాధకి గురి చేస్తుంటే కళ్ళల్లో నీళ్ళొరుతున్నాయి. అయ్యో వాడొస్తాడు, ఇంకో వారం రోజులు అంతే కదా, ఎందుకంత బాధపడుతున్నావే అని తన ఒడిలో పడుకోబెట్టుకొని తల మీద ముద్దు పెట్టి ఇందు అని ప్రేమగా పిలిచింది. చెప్పండత్తయ్య అనింది చిన్నగా. నేను ఒకటి అడుగుతాను, నిజం చెబుతావా? అడగండత్తయ్య. నిన్నటి వరకు వాడంటే నీకు కోపం కదా? అవునత్తయ్య. మరి వాడు వెళ్ళిపోతుంటే అంతలా ఎందుకు ఏడ్చావు? వాడి మీద అంత ప్రేమ ఎప్పుడు పెంచుకున్నావే? అసలు రాత్రి మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక ఆమె ఒడిలో నుండి లేచి కూర్చొని తల కిందకి దించింది. బాబు ఇండియాకి వస్తాడా? పాప ఇంట్లో నుండి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? వీటన్నింటికీ ఆన్సర్స్ ఒక 2-3 ఎపిసోడ్స్లో మీకు దొరుకుతాయి. డోంట్ వర్రీ గాయస్, హీరో హీరోయిన్ని విడగొట్టే అంత రాక్షసినేం కాదులేండి. వాళ్ళిద్దరిని విడగొడితే నేను స్టోరీ ఎలా రాయను, ఎవరి గురించి రాయను? లాజిక్ మిస్ అవ్వకండి, టెన్షన్ పడకండి. మీ ఇంటెన్షన్ నాకు తెలిసే ఈ క్లారిటీ ఇస్తున్నాను. ఎందుకంటే మీరు నా డార్లింగ్స్ కదా, మిమ్మల్ని టెన్షన్ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.